హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు BRSG 1417 ఛానల్. ఇదైతే శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. మేము శివరాత్రి రోజు ఎక్కడెక్కడికి టెంపుల్స్కి వెళ్ళాము, పూజలు చేసాము అంతా ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళు నారికేల దీపం కూడా పెట్టేశారు. శివలింగానికి అభిషేకాలు కూడా చేసేసారు. అభిషేకాలు చేసేసి శివ పార్వతులకు కూడా పూజ చేసేసాము. ఇక్కడ అందరు దేవుళ్ళకు కూడా పూజ చేసిన తర్వాత ఆరతి ఇచ్చేసాము. ఆరతి ఇచ్చిన క్లిప్ తీసుకోలేదు, సారీ. నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్తున్నాము. మా ఇంటి ఆపోజిట్లోనే టెంపుల్ ఉంటుంది. స్వామివారిని అయితే ఇలా అలంకరించారు. బయటికి వస్తే ఇక్కడ శివుడికి విగ్రహానికి అభిషేకాలు చేస్తారు. మేము కూడా చేసేసాము అభిషేకం శివుడికి. తర్వాత ఆవుల దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ పెట్టాలనిపించింది. మా ఇంటికి టెంపుల్ సైడ్లోనే ఆవులు అయితే గోశాల ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫ్రూట్స్ అన్నీ పెట్టేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పూజ చేసేసి మా మమ్మీ వాళ్ళు ఉపవాసం వదిలే రోజు 2 days ఉంటుంది కదా, మా మమ్మీ వాళ్ళు ఉపవాసం వదిలే రోజు అన్నమాట. అంటే శివుడికి నైవేద్యం పెట్టాము. చూడండి ఏమేమి పెట్టామో చూపిస్తాను. శివుడికి ఏమేమి పెట్టామంటే 2 types ఆఫ్ స్వీట్స్, ఆల్ మిక్స్డ్ కర్రీ, సాంబార్, పెరుగు, పూరీస్ అండ్ వైట్ రైస్. తర్వాత నైవేద్యం పెట్టేసి పూజ చేసేసాము. పూజ చేసేసిన తర్వాత ఈవినింగ్ అయితే మేము ఒక టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ పేరు మీకు రివీల్ చేస్తాను, ఆగండి. అక్కడ ఏనుగు నోట్లోకి వచ్చే కాన్సెప్ట్ రెడీ చేశారు. ఇక్కడ కాళీమాత అమ్మవారు ఉంటారు. అక్కడ నుంచి రైట్ తిరిగి స్ట్రైట్గా వెళ్తే మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు ఎక్కితే శివుడి చాలా పెద్ద విగ్రహం ఉంటుంది ఇలా. తరువాత అక్కడ నుంచి స్ట్రైట్గా మెట్ల నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం వచ్చేసి చాలా విశాలమైన పెద్ద ఆలయం అన్నమాట. ఇక్కడైతే నాగదేవత గుడి అన్నమాట. అంటే విగ్రహాలు ఉంటాయి చాలా. ఇక్కడ నాగదేవత పుట్ట కూడా ఉన్నది. పదండి. ఇక్కడైతే ఉండి కూడా ఉంది. ఉండిలో డబ్బులు వేయాలనుకున్న వాళ్ళు వేస్తారు. ఇదే ఇక్కడైతే నాగదేవతల చుట్టూ ఇలా చూడండి, చూపిస్తున్నాను. ఈ చెట్టుకి ముడుపులు కట్టాలనుకున్న వాళ్ళు కడితే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇక్కడైతే నేను మొక్కుతున్నాను నాగదేవత అమ్మవారికి. నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని మొక్కాను. తరువాత అలా తిరిగి ఎంట్రన్స్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఇలా మెయిన్ గుడిలోకి అడుగు పెట్టబోతున్నాం అన్నమాట మనము. ఆ మెయిన్ గుడి పేరు ఇప్పుడు రివీల్ చేస్తున్నాను. ఆ టెంపుల్ పేరు ఏంటంటే శ్రీ 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 ఉమా మహేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. అక్కడ చూడండి దేవాలయము. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి మనకు దర్శనం ఇస్తారు ఎంట్రన్స్లో. చూడండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఆంజనేయ స్వామి దగ్గరనే. అలా అక్కడ పైన సీతారాములు ఉన్నారు, చూసారా, మీరు గమనించారు. తరువాత మెయిన్ ఆలయంలోకి మనము వెళ్ళబోతున్నాము. శివరాత్రి తర్వాత రోజు కదా, నిన్న జరిగిన ఆలయ హోమాలు అన్నీ ఇంకా అలానే ఉన్నాయి. ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. మొక్కేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ గజస్తంభం ఉంటుంది. ఆ గజస్తంభం దగ్గర నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళి చూస్తే ఆ శివుడి కనిపిస్తాడనమాట. ఈ నందీశ్వరుని చెవులో ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ నందీశ్వరుడి చెవులో ఏదైనా చెప్తే అది శివుడికి చేరుతుంది, ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ అందరూ నమ్ముతారు. ఇక్కడైతే స్వామివారు చూడండి చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్లో కూడా.
తరువాత మేము అర్చన చేపించుకున్నాం అనమాట. అర్చన తర్వాత ఇక్కడ అభిషేకం చేసే ప్లేస్ ఒకటి ఉంటుంది. మనం కూడా అభిషేకం చేసేద్దాం పదండి. ఇంకోండి ఇక్కడ కనిపిస్తుందా, అక్కడ మనం కూడా అభిషేకం చేసేద్దాం పదండి. తరువాత ఇక్కడ నందీశ్వరుడి మీద శివపార్వతులు, కార్తికేయ స్వామి, గణేశుడు ఉంటారన్నమాట. ఇక్కడైతే నందీశ్వర స్వామి మనల్నే చూస్తున్నట్టు చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫోటో దిగడానికి మంచి ప్లేస్ అనమాట. చూడండి, నేనైతే ఆయన నందీశ్వరుడి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్ట్రైట్గా వస్తే ఇక్కడ కళ్యాణం అయింది నిన్న, శివపార్వతుల కళ్యాణము. ఇక్కడైతే చాలా ఇక్కడ గణేశుడు, బ్రహ్మదేవుడు, ఇంకా వెంకటేశ్వర స్వామి సైడ్కి ఉన్నారు. ఇక్కడేమో శివపార్వతుల కళ్యాణం అయింది నిన్న. మేము నిన్న రాలేకపోయాము, కానీ మరుసటి రోజు అయితే వచ్చేసాము. ఇక్కడే కళ్యాణం అయింది. ఇప్పుడు తీసేస్తున్నారు విగ్రహాలని. కరెక్ట్ టైంకి వచ్చాను నేను. తరువాత అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ గార్డెన్ అన్నమాట ఇది. తరువాత ఇక్కడైతే ఒక విగ్రహం ఉంటుంది. మేమైతే అభిషేకం చేస్తానని